బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఎస్ఐ కానిస్టేబుల్ పై వేటు పడింది. ఎస్ఐ వసురాయ్ నాయక్ కానిస్టేబుల్ ఆంజనేయులు ఎస్పీ సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఇరువురిని సస్పెండ్ చేశారు. పేకాటాడుతూ దొరికిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారన్న కారణంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఎస్ఐ కానిస్టేబుల్ పై వేటు పడింది. ఎస్ఐ వసురాయ్ నాయక్ కానిస్టేబుల్ ఆంజనేయులు ఎస్పీ సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఇరువురిని సస్పెండ్ చేశారు. ఇక పేగాటాడుతూ దొరికిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారన్న కారణంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి ఎస్ఐ వసురామ్ నాయక్ మరియు మరో కానిస్టేబుల్ అంజనేయులపై నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఏదైతే గత ఏడాది డిసెంబర్ 27 నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామ శివారులో 6 వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు తెలకపల్లి ఎస్ఐ వసురామ్ నాయక్ మరియు అంజనేయులు మరికొందరు కానిస్టేబుళ్లు పేకాట స్థావరంపై దాడులు చేశారు. దాడులు చేసి ఏదైతే వారి వంచి కొంత సొమ్ము మరియు కొన్ని వస్తువులు కూడా, బైకులు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తానంటూ వారి వద్ద 60,000 లంచం డిమాండ్ చేయడంతో పాటు వారి వద్ద తీసుకున్నట్టు బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ పూర్తి విచారణ జరిపిన అనంతరం ఎస్ఐ వసురామ్ నాయక్ మరియు మరో కానిస్టేబుల్ అంజనేయులను సస్పెండ్ చేస్తూ శనివారం అంటే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏదైతే తెలకపల్లి ఎస్ఐపై కూడా గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎస్పీ దానిపై కూడా పూర్తిగా విచారణ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా ఏదైతే ప్రజల సమస్యలు తీర్చాలంటూ కూడా ఎస్పీ ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేయడం ఉమ్మడి పాలమూరు జిల్లా మరియు అట్లే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే పోలీసులు ఎటువంటి పోలీసులపై ఆరోపణలు వచ్చినా కింది స్థాయి ఉద్యోగులు జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాలంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, కానీ ఇలా డబ్బులు డిమాండ్ చేయొద్దంటూ కూడా ఎస్పీ తన సిబ్బందికి సూచించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాశి అంటే ఏదైతే ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి సస్పెన్షన్ ఉందో, సో గతంలో వారిపైన ఆరోపణలు ఏమైనా వచ్చినట్టు మనకి ఏమో తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది, సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఎస్పీ. సో గతంలో కానీ ఏమైనా ఆరోపణలు ఉన్నాయా ఎస్ఐ కానిస్టేబుల్ పైన? ఏదైతే తెలకపల్లి సంబంధించి ఏదైతే ఎస్ఐ వసురామ్ నాయక్ పై కూడా గతంలో కొన్ని కేసుల్లో డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎస్పీ వాటిపై కూడా సమగ్రంగా పూర్తి స్థాయిలో విచారణ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఈ తతంగం అంతా నడిచినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. అయితే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారు ఇచ్చిన సమాచారం మేరకే ఎస్ఐ తమపై దాడులు చేశారంటూ కూడా వీరు ఆరోపిస్తున్నారు. అయితే తాము ఎటువంటి పేకాట ఆడటం లేదంటూ కూడా వీళ్ళు బాధితులు చెప్తున్న నేపథ్యంలో, లేదు మీరు ఆడారు, మేము దాడులు చేశాము, మిమ్మల్ని కేసుల్లో నుంచి తప్పించాలంటే నాకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో 60,000 కూడా ఇచ్చినట్టు బాధ్యతలు చెప్పిన నేపథ్యంలో దీనిపై పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి ఇద్దరు ఏదైతే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే పోలీసుల వ్యవహారం నాగర్ కర్నూలు జిల్లాలో పారదర్శకంగా ఉండాలి, ఏదైతే ఏదైతే బాధ్యులకు సంబంధించి పూర్తి స్థాయి న్యాయం చేయాలి, కానీ డబ్బులు డిమాండ్ చేయొద్దంటూ కూడా ఎస్పీ చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేయడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా సంచలనం రేపిందని కూడా మనం చెప్పొచ్చు. రాశి ఫైనల్గా ఇది అంతే ఒక బ్లాక్ మెయిలింగ్ చెప్పుకోవచ్చు. అంటే డబ్బుల కోసం ప్రత్యేకంగా పేకాట అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఆడకపోయినా ఆడినట్లు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది సో విచారణకు సంబంధించి పోలీసుల వ్యవహారం. సో ఇక్కడ పూర్తిగా బ్లాక్ మెయిలింగ్ కనిపిస్తూ ఉంది. ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందా, ఎలాంటి వారికి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయేమైనా తెలుస్తూ ఉందా మనకి?
అయితే దీనిపై అయితే ఇప్పటి వరకు అయితే ఎస్పీ విచారణ చేసి అయితే గత ఏడాది డిసెంబర్ 27న వీళ్ళు పట్టుబడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు అయితే 28 తారీఖు జిల్లా ఎస్పీ ఏదైతే వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కు సదరు బాధితులు ఫిర్యాదు చేయడంతో అతను ఎస్పీ ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి పూర్తి సమగ్రంగా విచారణ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ విచారణ నేపథ్యంలోనే గతంలో కూడా పలు కేసులకు సంబంధించి ఏదైతే బాధితుల నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇవన్నీ పూర్తి స్థాయిలో సమగ్రించి దానిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే సస్పెన్షన్ వేటు వేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మరికొంతమంది ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ల పైన కూడా ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎస్పీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ప్రజల నుంచి వచ్చే ఏదైతే సమస్యలను పూర్తి స్థాయిలో వాళ్లకు సరైన గౌరవం ఇచ్చి తీర్చాలి కానీ డబ్బులు డిమాండ్ చేయొద్దంటూ కూడా ఎస్పీ కొంత గట్టిగానే డిపార్ట్మెంట్ ఏదైతే కింది స్థాయి ఉద్యోగులకు చెప్పిన నేపథ్యంలో ఈ సస్పెన్స్ వేటు వేయడం మరికొంతమంది ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొంత సంచలనం తెచ్చిందని చెప్పొచ్చు. అయితే డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కూడా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఏదైతే ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇలాంటి సస్పెన్షన్ వేయడం కూడా కొంత సంచలనం చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికైతే ఏదైతే ఎస్ఐ వసురాం నాయక్ మరియు అంజనేయులు పై సస్పెన్షన్ వేశారు వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు మరి ఎంతవరకు ఈ సస్పెన్షన్ ఉంటుందని కూడా మనకు స్పష్టంగా తెలియకపోయినా వారిపై అయితే పూర్తి విచారణ జరుగుతుందని కూడా ఎస్పీ తెలిపారు. రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రధానంగా ఒకరిద్దరు పోలీసులు చేసినటువంటి కొన్ని కారణాల వల్ల మిగతా పోలీసులపై కూడా మచ్చపడే అవకాశం కనిపిస్తుంది. అంటే ముందు నుంచి కూడా ఇలాంటివి అప్పుడప్పుడు వినిపిస్తున్నప్పుడు కూడా పోలీస్ శాఖ పైన కూడా అభిప్రాయం మారే అవకాశాలు ఉంటాయి. సో ప్రభుత్వం కూడా కొంతవరకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.